బేబీ మంగ నా కూతురు. నా దృష్టిలో అది పని మనిషే, నా బానిసే. దాన్ని ఎప్పటికీ నా సిస్టర్ గా యాక్సెప్ట్ చెయ్యను. అన్యాయం బేబీ. నీతో పాటు అది నా కడుపులో పెరిగింది, నీకంటే ముందు పుట్టింది. నీకున్న హక్కులు అధికారాలు ఇవన్నీ మంగకు కూడా ఉన్నాయి. చూడు, తల్లిగా వాటిని మీ ఇద్దరికి సరిసమానంగా పంచుతా. నువ్వు పంచే ప్రేమైనా పెంచిన ఆస్తైనా నాకే కావాలి. నేను మాత్రమే నీ కూతుర్ని కావాలి. అదెలా బేబీ? నాకు మీ ఇద్దరు సమానమే. నేను ఆ బానిస సమానం కాదు మామ్. ఇది ధర్మం కాదు. ఏంటి మామ్, ధర్మం కాదా? ధర్మానికే దారి చూపిన భారతంలో ఏం జరిగింది? కర్ణుడు కూడా కుంతి కొడుకే, కానీ పాండవుల్లో ఒక్కడయ్యాడా? లేదే. పాండవులకు శత్రువయ్యాడు. ఆ మంగ కూడా అంతే. అది నా సిస్టర్ కాదు, నా ఎనిమీ. ఇది మనం రాయని విధిరాత మామ్. నాకు మంగను, నీ తోబుట్టుని, మీ అక్కని భిక్షగా ఇవ్వు ప్లీజ్. మాత్రమే నీ కూతుర్నవుతాను. బేబీ, అది నువ్వు చెప్పి టైం వేస్ట్ చేయకు మామ్. నిన్ను కాపాడుకోవటానికి దానికి టైం ఇవ్వు. రేయ్, ఈ బిల్డింగ్ కట్టిన దిష్టి బొమ్మను తీసి ఆ ప్లేస్ లో మా మామ్ ని కట్టండి. దిష్టి బొమ్మల సార్, మీకు శత్రువులు ఎవరైనా ఉన్నారా? కుటుంబ పరంగా, వ్యాపార పరంగా ఎవరైనా ఉంటే చెప్పండి. నాకు తెలిసి ఎవరూ లేరు ఇన్స్పెక్టర్. బట్ యెస్టర్డే 2 ఇన్సిడెంట్స్ జరిగాయి. ఏంటవి? మా గోడని ఎవరో కావాలని కాల్చారు. మా ఇంటిపై అటాక్ కూడా జరిగింది. ఐ థింక్ వాళ్ళే కిడ్నాప్ చేశారనుకుంటున్నాను. వాళ్ళే చేశారు సార్. ఎవరు తెలీదండి. మీకు ఎవరి మీద డౌట్ ఉందా?
సస్పెక్ట్ ఎనిమిస్ ఎవరైనా ఉన్నారా? లేరండి. ఉన్నారని చెప్పొచ్చు కదా మేడం. మనకే క్లారిటీ లేనప్పుడు వాళ్ళకేం చెప్తాం చారి గారు? నిత్యను ముందు మనం రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి. మొన్న ఒక ఫ్యాషన్ షో జరిగింది ఇన్స్పెక్టర్. మాపై గెలవాలని మా రైవల్స్ ట్రై చేశారు. బట్ వాళ్ళు ఇచ్చేశారని నేను అనుకోను. నీకొచ్చిన ప్రతింపు కాల్ ప్రకారం ఇది దత్తత జరగటం ఇష్టం లేని వాళ్ళ పని అయి ఉంటుంది. దత్తత ఇష్టం లేని వారు ఎవరున్నారా? అంతా ఒప్పుకున్నాం కదా నాన్న. స్వరూప వదిన కూడా ఒప్పుకుంది. ఒకవేళ స్వరూప గారి శత్రువులు ఎవరైనా కిడ్నాప్ చేశారేమో. నో డాడ్, ఇది కేవలం దత్తత కోసం జరిగిన కిడ్నాప్. బాగా రిమైండ్ చేసుకోండి. మీకేదైనా క్లూ గుర్తుకు రావచ్చు. ఏంటయ్యా గుర్తుకొచ్చేది? మీ అసమర్థత వల్ల, మీ చేతకాంతనం వల్ల ఇదంతా జరిగింది. అరే, ఒక్క మనిషిని కాపాడలేకపోయారు. మీరంతా వేస్ట్. మీ వల్ల దత్తత కార్యక్రమం ఆగిపోయింది. ఇంకా ఎన్నో ఆగిపోయాయి. ఏంటండి అంత ఆవేశపడుతున్నారు? మనకు ఆస్తి రాకుండా ఆగిపోయింది కదా. అయితే మాత్రం మాట్లాడకుండా సైలెంట్గా ఉండండి. వీఆర్ సారీ సార్. మేము కేర్ఫుల్గా ఉన్నా కిడ్నాపర్స్ మా యూనిఫామ్లో వచ్చి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేశారు. ఇప్పుడు ఏం చేద్దాం చేయడానికి ఏముంది జేజీ? ఆంటీ లేకుండా దత్తత జరగదు. దత్తత జరగాలి. ఎలా మంగా? ఎలాగైనా జరిగి తీరాలి. ఈ కార్యం ఆపద్దని ఆ దేవుణ్ణి అడిగాను. నా సంకల్పంలో నిజాయితీ ఉంటే ఆయనే సాయం చేస్తాడు. హలో, ఎవరు? మేడం, ఎవరని అడుగుతున్నారు మేడం? కిడ్నాపర్స్ అని చెప్పు. మన ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయి. ఓకే మేడం. హలో, ఎవరు? కిడ్నాపర్స్ మే. వాట్? మీ ఆంటీని మేమే కిడ్నాప్ చేశాం. ఎందుకు కిడ్నాప్ చేశారు? మా డిమాండ్స్ తర్వాత చెప్తాం. మీకు ఆవిడ కావాలంటే కొన్ని క్లూస్ ఇస్తాం. ఏంటవి? ఆవిడ మీరున్న టెంపుల్కి 5 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది. రెండో క్లూ, ఆవిడ ఒక కన్స్ట్రక్షన్ బిల్డింగ్లో బందీగా ఉంది. మూడో క్లూ, కాదు వార్నింగ్, అరగంటలో ఆవిడ్ని పట్టుకోగలిగితేనే ప్రాణాలతో మిగిలి ఉంటుంది, లేదంటే శవమే మీకు దొరుకుతుంది. చేతనైతే అరగంటలో పట్టుకోండి. ఇంకో విషయం, మీతో పోలీసులు రాకూడదు, మీరు మాత్రమే రావాలి. జాగ్రత్త, మేం కనిపించాం, మీరు మాకు కనిపిస్తారు. మేం మిమ్మల్ని వాచ్ చేస్తున్నాం. బాయ్. రేయ్, ఆగు. మీరు ఎక్కడున్నా పట్టుకుంటాం. గుడ్ గర్ల్. ఎవర్రా వాళ్ళు? వాళ్ళకేం కావాలి? తెలీదు జేజీ, కానీ అరగంటలో పట్టుకోవాలి. వెళ్ళి వెతకాలి. ఇక్కడ చాలా కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ ఉన్నాయి. ఎందులో అని వెతుకుతాంరా? ఎందులో ఉన్నా పట్టుకోవాలి మావయ్య. ఈ దత్తత జరగాలి. చలమయ్య శాస్త్రి గారు, దత్తతకి ఇంకా ఎంత టైం ఉంది? అరగంట సమయం ఉందమ్మా. అంటే కిడ్నాపర్ చెప్పిన టైం, దత్తతకున్న టైం అరగంటే అన్నమాట. ఈలోపే వెళ్ళి పట్టుకోవాలి. చారి, మంగా, లెట్స్ గో. నాన్న జై. జాగ్రత్తమ్మా. మనం కూడా వెళ్దాం పదండి. ఏం జరుగుతుందో చూద్దాం పదండి. వాళ్ళని ఇక్కడికి రమ్మని మీరే క్లూ ఇచ్చారు. వాళ్ళు వచ్చేస్తుంటారు. మనం వెళ్ళిపోదాం మేడం. ఇంత ప్లాన్ చేసింది ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి మరి? కాదు, ఇక్కడే ఉండి వేడుక చూడ్డానికి. ఏమంటున్నారు మేడం? నిన్న మనం చేసిన సాహసాలవే. గూడౌన్ని తగలబెట్టడం, ఆ ఇంటిపై దాడి చేయడం,
ఇవన్నీ జైకి చిరాకు తెప్పించాయి. తన కోపాన్ని చూడాలనుకుంటున్నాను. నైట్ మంగని మిస్ఫైర్ చేసి భయపెట్టాను. దాని టెన్షన్ని చూడాలనుకుంటున్నాను. ఇదంతా ప్లాన్ చేసింది నేనని వాళ్ళకి తెలియదు. ఎవరు చేశారు అని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. నాకు వాళ్ళ ప్రయత్నాన్ని చూడాలనుంది. వాళ్ళ ఓటమిని చూడాలనుంది. అరగంటలో వాళ్ళు ఏం గెలుస్తారు మేడం? ఖచ్చితంగా ఓడిపోతారు. మీరు వేసింది మామూలు ప్లానా? మాకే మతిపోయింది. మీ మదర్ని అక్కడ కట్టేశామని ఎవ్వరూ కనిపెట్టలేరు మేడం. దట్ ఈజ్ నిత్య. కానీ మేడం, అంతెత్తులో కట్టేస్తే ప్రాణాలకు ముప్పు రావచ్చు. పైగా అది దిష్టిబొమ్మ కాదు. మనిషిని గ్రహించిన మరుక్షణం గద్దలు, రాబందులు, పక్షులు వచ్చి అటాక్ చేయొచ్చు మేడం. ఓ, అయితే మా మామ్కి మంచి పనిష్మెంటే ఇచ్చానన్నమాట. ఈ దత్తత వద్దు వద్దు మోమ్ అని మొత్తుకొని చెప్పాను. లేదు, కూతురే కావాలి అని అంది. చూద్దాం, ఆ కూతురొచ్చి తన ప్రాణాలు కాపాడుతుందో లేదా ఈ కూతుర్ని కాదన్నందుకు చచ్చిపోతుందో. తను మీ అమ్మ కదా మేడం? నాకు అడ్డొస్తే అమ్మైనా అక్కైనా ఆఖరికి ఆ దేవుడైనా ఐ డోంట్ కేర్. మేడం, వాళ్ళు వచ్చేసారు. చూస్తున్నా. చేసారు, పైకొస్తున్నారు మేడం. మీ అమ్మగారిని చూస్తారేమో. చూడండి, వాళ్ళందరూ చూస్తున్నారు మేడం. అంతా చూడాలనే కదా ఇక్కడికి పిలిపించాను. చూస్తే ఆవిడ విడిపించుకెళ్తారు కదా మేడం? అంత ఈజీ కాదు. చూశాక తీసుకెళ్తారు కదా మేడం? ఏం జరుగుతుందో మీరే చూడండి. ఏంటండి, ఏమైంది? మనం కరెక్ట్ ప్లేస్కి రాలేదు మంగ. కిడ్నాపర్స్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అనే కదా సార్ చెప్పారు. అక్కడే నాకు డౌట్ వస్తుంది. కిడ్నాప్ చేసిన వాళ్ళు డబ్బులో ఇంకేదో డిమాండ్ చేస్తారు, కానీ ఇలా క్లూ ఇస్తారా? కొంతమంది సైకోలు ఉంటారండి, మనుషుల రూపంలో ఉండే రాక్షసులు. వాళ్ళకి ఇలాంటివి ఆటలతో సమానం. మనుషుల్ని బాధ పెట్టి వాళ్ళు వేడుక చూస్తారు. నాకెందుకు ఇది టైం వేస్ట్ పనిలా అనిపిస్తుంది. వాళ్ళు మనని కావాలని పక్కదారి పట్టించారేమో. మనకి వేరే దారి కూడా లేదు కదండి. స్వరూప మేడం వేరే ఎక్కడుందని వెతుకుతాం. అవును సార్, నిజం చెప్పారో అబద్ధం చెప్పారో వాళ్ళు క్లూ ఇచ్చారు. 2-3 బిల్డింగ్లు వెతికాం. ఈ బిల్డింగ్ కూడా వెతుకుదాం సార్. మనల్ని టెన్షన్ పెట్టడమే వాళ్ళ ఆట కావచ్చు, కానీ వాళ్ళని భయపెట్టేలా మనం వేటాడదాం. వెనక్కి తగ్గితే ఓడిపోతాం, ముందుకు వెళితే గెలుస్తాం. ఆల్రైట్ మంగ, పదండి. పదండి సార్.
పైకి వెళ్ళి చూద్దాం. కనిపించారా? లేదండి. నీకు? లేదు సార్. పైకి పద. నువ్వు ఇటెళ్ళు. చారి నువ్వు అటెళ్ళు. ఓకే సార్. కనిపించారా? చారి లేదు సార్. పైకి పద. కనిపించిందా చారి? లేదు సార్. పదండి పైకి వెళ్దాం. నా జై కష్టపడుతున్నాడు కాదు, అదే కష్టపెడుతుంది. అంతా దాని వల్లే. చారి గారు మీరు అటు వెళ్ళండి. ఏమండి మీరు ఇటు వెళ్ళండి, నేను ఇటు వెళ్తాను. ఏంటి శాస్త్రి గారు, అఖండ దీపం ఆగ్రహించినట్టు ఎగిసి పడుతోంది? జరగబోయే కీడుకి ఇది సంకేతం అమ్మా. ఏదో దారుణం జరగబోతోందని అఖండ దీపం చెబుతోంది. ప్రమాదం ఎవరికి స్వామి? మంగక స్వరూపమ్మక? ఎవరికైనా జరగచ్చు, ఏమైనా జరగచ్చు. జనార్దన్, జైకి ఫోన్ చేసి వెంటనే వెనక్కి రమ్మని చెప్పు. కమాన్ జై, లిఫ్ట్ చేయి. జై ఎత్తట్లేదమ్మా. మళ్ళీ కాల్ చేయండి. ఎత్తే వరకు ఆపకుండా కాల్ చేస్తూనే ఉండండి. భగవంతుడా, ఎవరికి ఆపద తలపెట్టేవయ్యా? తల్లికా కూతురికా? స్వరూప మేడం, మేడం, స్వరూప మేడం. మేడం మేడం, మేడం, స్వరూప మేడం. మేడం మేడం మేడం.
వస్తోంది సమయం, కమ్మికొస్తోంది మరణం, ముంచుకొస్తోంది మరణం.